హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు ద షో. సో ఈ వీడియోలో ట్రావెల్ అండ్ ఫారెన్ సెటిల్మెంట్, విదేశాలు ట్రావెల్ చేయడం లేదా విదేశాలలో సెటిల్ అవ్వడం, వాటిని జ్యోతిష్యం ద్వారా ఎలా తెలుసుకోవచ్చు అన్న దాని గురించి ఇవాళ మన టాపిక్ ఆఫ్ డిస్కషన్. సో ముందుగా మనం ఆస్ట్రాలజీలో ట్రావెల్కి లేదా ఫారెన్ సెటిల్మెంట్కి కానీ మనం కన్సిడర్ చేయవలసిన విషయం ఏంటంటే లగ్నం. లగ్నం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లగ్నం ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన ఫిజికల్ బాడీని రిప్రజెంట్ చేస్తుంది. ట్రావెల్ చేసేది ఎవరు? మన ఫిజికల్ బాడీ చేయాలి. మైండ్ ట్రావెల్ చేయగలుగుతుంది. మైండ్ మనం ఎక్కడుంటే అక్కడ కూర్చుని మైండ్ ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుతుంది. మైండ్ని మూన్ రిప్రజెంట్ చేస్తుంది. కానీ భౌతికంగా మనం ట్రావెల్ చేయాలంటే, విదేశాలలో కానీ చాలా దూరమైన ప్రాంతంలో, సుదూర ప్రాంతాల్లో నివసించాలంటే లగ్నాన్ని మనం కన్సిడర్ చేయాలన్నమాట. సో ఫస్ట్ హౌస్ లగ్నం, అసెండెంట్, చాలా ఇంపార్టెంట్. ఆ నెక్స్ట్ వచ్చే అంశం ఏంటంటే 12th హౌస్. 12th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? సుదూరమైన ప్రాంతాలను రిప్రజెంట్ చేస్తుంది. 12th హౌస్ ఫస్ట్ హౌస్ నుంచి అత్యంత దూరంలో ఉంటుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఫస్ట్ లార్డ్ లగ్నాధిపతి 12వ స్థానంలో ఉంటుందో అప్పుడు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. ట్రావెల్ అంటే విదేశాలలో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే 12వ ఇంటి అధిపతి ఫస్ట్ హౌస్లో ఉన్న, ఫస్ట్ హౌస్ లార్డ్ 12వ ఇంట్లో ఉన్న, విదేశాలలో సెటిల్ అవ్వడం కానీ లేకపోతే సుదూరమైన ప్రాంతాల్లో మనం పుట్టిన చోటు నుండి, ఎందుకంటే ఫస్ట్ హౌస్ మన పుట్టుకను కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ హౌస్ లార్డ్ 12వ స్థానంలో ఉంటే మనం పుట్టిన చోటు నుంచి చాలా దూరంగా వెళ్ళి నివసించే అవకాశం ఉంటుంది అనమాట. ఫారెన్ ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ కల్చర్కి మనం మారచ్చు. ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత మనం కన్సిడర్ చేయవలసిన అంశం ఏంటంటే 9th హౌస్. 9th హౌస్ ట్రావెల్కి చాలా ఇంపార్టెంట్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్. కానీ 9th హౌస్ ప్రత్యేకత ఏంటంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాం, అక్కడ సెటిల్ అయిపోం. 12th హౌస్ అయితే సెటిల్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట, అక్కడే ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విదేశాలు వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. 9th హౌస్ అలా కాదు. 9th హౌస్ మనం ట్రావెల్ చేయొచ్చు, ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు, కానీ మళ్ళీ తిరిగి వచ్చేస్తాం అనమాట. ఎందుకు తిరిగి వచ్చేస్తాం? బేసికల్గా 9th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే స్పిరిచువాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో 9th హౌస్ గతంలో అంటే 500 years ముందు వరకు కూడా మనిషికి ట్రావెల్ చేయవలసిన అవసరం పెద్దగా ఉండేది కాదు. మనిషి ట్రావెల్ చేస్తున్నాడంటే దానికి, ఎస్పెషల్లీ ఇండియాలో మనిషి ట్రావెల్ చేస్తున్నాడంటే దానికి ఏకైక కారణం ఏంటంటే దేవాలయాలు సందర్శించడం, పుణ్యక్షేత్రాలు సందర్శించడం, పుష్కరాల కోసం అని, ఇటువంటి ఓన్లీ ఆధ్యాత్మికమైన కారణాల వల్ల మనిషి ట్రావెల్ చేసేవాడు అనమాట. అంతకు మించి పెద్ద ట్రావెల్ చేయవలసిన అవసరం ఉండేది కాదు మనిషికి. సో 9th హౌస్ అటువంటి ట్రావెల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఈ రోజుల్లో ఏంటంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఉద్యోగ పని మీద వెళ్ళొచ్చు, లేకపోతే ఆధ్యాత్మికమైన కారణాల వల్ల వెళ్ళొచ్చు, లేకపోతే మరి ఏ ఇతర కారణాల వల్ల అయినా కానీ ట్రావెల్ చేయొచ్చు, కానీ తిరిగి వచ్చేస్తారనమాట. ఓకే, సో కొన్ని ఎంతకాలమైనా ఉండొచ్చు, డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉండొచ్చు, కానీ అక్కడ సెటిల్ అయిపోరు, ఫర్ ఎవర్ సెటిల్ అయిపోరు, దిల్ కమ్ బ్యాక్. సో ఫస్ట్ హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉన్నా, లేకపోతే 9వ ఇంటి అధిపతి ఫస్ట్ హౌస్లో ఉన్నా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే 7th హౌస్. 7th హౌస్ ఎందుకంటే లగ్నానికి అటువైపు ఉంటుంది 7th హౌస్. మనం లగ్నానికి అత్యంత దూరంలో అంటే అటువైపు ఉంటుంది అనమాట 7th హౌస్. అలాగే 7th హౌస్ 9వ స్థానం నుంచి మనం కౌంట్ చేసినట్లయితే 11వ స్థానం అవుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 9th హౌస్ నుంచి మనం కౌంట్ చేసినట్లయితే 7th హౌస్ 11వ స్థానం అవుతుంది అనమాట. సో 11వ స్థానం ఎప్పుడైనా కానీ గెయిన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, గెయిన్స్. సో 9th హౌస్ గెయిన్ అనమాట. 9వ స్థానానికి గెయిన్ 7th హౌస్ అవుతుంది అనమాట. సో 7th హౌస్ కూడా ట్రావెల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఫస్ట్ హౌస్ లార్డ్ 7th హౌస్లో ఉంటుందో, లేదా సప్తమాధిపతి 7th హౌస్ లార్డ్ ఫస్ట్ హౌస్లో ఉన్న ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనం కన్సిడర్ చేయవలసింది 2nd హౌస్. 2nd హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడైతే 2nd హౌస్ డిస్టర్బ్ అవుతుందో, ఎప్పుడైతే 2nd హౌస్ అధిపతి, 2వ ఇంటి అధిపతి నీచపడతాడో, లేకపోతే డిస్టర్బ్ అవుతాడో, పాజిటివ్గా ఉండడో, అప్పుడు మన ఫ్యామిలీ నుంచి మనం దూరంగా వెళ్ళిపోతాం. ఓకే,
ఇది కూడా చాలా చార్ట్స్లో చాలా క్లియర్గా కనపడుతుంది అనమాట. ఎప్పుడైతే రెండో ఇంటి అధిపతి డిస్టర్బ్ అయినా, డెబిలిటేటెడ్ అయినా, నీచబడినా, లేకపోతే రెండో ఇంటి అధిపతి 12వ స్థానంలో ఉన్నా, లేకపోతే రెండో ఇంటి అధిపతి 9వ స్థానంలో ఉన్నా, సో రెండో ఇంటి అధిపతి 9వ స్థానంలో ఉంటే ఆధ్యాత్మికమైన కారణాల కోసం ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోతాడు అనమాట. సో అలా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. స్పిరిచువాలిటీ కోసం ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. అలాగే రెండో ఇంటి అధిపతి 12th హౌస్లో ఉన్నా కానీ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే రెండో ఇంట్లో శని కానీ రాహువు కానీ ఉన్నట్లయితే అప్పుడు కూడా ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. చాలా సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ రాహు ఏం రిప్రజెంట్ చేస్తాడంటే ఫారెన్ థింగ్స్ని, ఫారెన్ ల్యాండ్స్ని రిప్రజెంట్ చేస్తాడు. ఎందుకు రాహు ఫారెన్ ల్యాండ్స్ని రిప్రజెంట్ చేస్తాడంటే మనం కొంచెం పురాణాల్లోకి వెళ్ళాలన్నమాట. పురాణాలు అలాగే జ్యోతిష్యం ఈ రెండూ కూడా చక్కగా ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి అన్నమాట. మన జ్యోతిష్యంలో గ్రహాలని కానీ, నక్షత్రాలను కానీ, నక్షత్ర మండలాలని కానీ, రాశులను కానీ మనం అర్థం చేసుకోవాలంటే పురాణ గాథలు ఉంటాయి. ప్రతి గ్రహానికి వెనకాల పురాణ గాథలు ఉంటాయి అన్నమాట. సో ఈ పురాణాలు ఉన్నవన్నీ కూడా ఈ గ్రహాలను అర్థం చేసుకోవడానికి, నక్షత్రాలని, వీటినన్నిటిని కూడా అర్థం చేసుకోవడానికి. సో రాహు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫారెన్ ల్యాండ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకు రాహు ఫారెన్ ల్యాండ్స్ని రిప్రజెంట్ చేస్తుంది? మన పురాణాల్లో ఈ దేవతలకి రాక్షసులకి మధ్యన ఈ సాగర మథనం జరుగుతూ ఉంటుంది. అమృతం కోసం ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారనమాట. ఆ సాగరాన్ని చిలుకుతూ ఉంటారు ఇద్దరు కలిసి. ఒక పక్కన దేవతలు, ఇంకో పక్కన రాక్షసులు. సో విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి ఈ అమృతాన్ని రాక్షసులకి దక్కనివ్వకుండా ఈ అమృతం మొత్తం కూడా దేవతలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు అనమాట విష్ణుమూర్తి మోహిని అవతారంలో. ఇది గమనిస్తాడు. ఎవరు గమనిస్తాడు? రాహువు గమనిస్తాడు. రాహుకు ఇంకో పేరు కూడా ఉంటుంది. సో ఆ రాహు గమనించి తను మారు వేషంలో ఆ ల్యాండ్ని దాటుకుని వస్తాడు. ఆ రాక్షసులు ఉన్న టెరిటరీ ఏదైతే ఉంటుందో, ఆ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది దాటుకుని ఈ ఫారెన్ ల్యాండ్లోకి వస్తాడు అనమాట. ఏది ఫారెన్ ల్యాండ్? ఈ దేవతల ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఇది ఫారెన్ ల్యాండ్. ఎవరికి ఫారెన్ ల్యాండ్? రాహుకి ఫారెన్ ల్యాండ్ అనమాట. వచ్చి సో సూర్యుడు చంద్రుడు మధ్యన కూర్చుంటాడు అనమాట. సో అందుకనే మనకి ఈ గ్రహణాలు కూడా రాహు వల్లే వస్తుంది. బేసికల్గా రాహు ఏంటంటే ఇట్స్ ఎ మ్యాథమెటికల్లీ క్యాలిక్యులేటెడ్ పాయింట్ అనమాట. స్పేస్లో మ్యాథమెటికల్లీ క్యాలిక్యులేటెడ్ పాయింట్. సో దాని గురించి నేను డిఫరెంట్ వీడియో చేస్తాను. సో రాహు వచ్చి ఈ ఫారెన్ ల్యాండ్లో వచ్చి కూర్చుని ఆ అమృతాన్ని తాగుతాడు. సో ఈ కారణం చేత రాహు ఆ ఫారెన్ ల్యాండ్లోకి వచ్చాడు కాబట్టి రాహువు ఆ ఫారెన్ ల్యాండ్స్ని రిప్రజెంట్ చేస్తాడు. అలాగే రాహు కన్నింగ్నెస్ని కూడా రిప్రజెంట్ చేస్తాడు. ఎందుకంటే చాలా కన్నింగ్గా వచ్చాడు. ఇంకో ల్యాండ్లోకి కన్నింగ్గా వచ్చాడు అనమాట. కన్నింగ్ తెలివితేటలతో వచ్చాడు. సో రాహు చాలా ఇంటెలిజెంట్. సో రాహు ఇంటెలిజెన్స్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో రాహు ఎప్పుడైతే సెకండ్ హౌస్లో ఉంటుందో అప్పుడు కూడా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. శని సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను చాలా చార్ట్స్లో చూశాను. శని కనుక సెకండ్ హౌస్లో ఉంటే ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళి వాళ్ళు ఫారెన్ ల్యాండ్స్లో కావచ్చు, లేకపోతే ఆ కంట్రీలో వేరే చోట ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బొంబేలో ఉన్న వాళ్ళు ఢిల్లీలోని, కలకట్టాలో ఉన్న వాళ్ళు చెన్నైలోని, అటువంటి ట్రావెల్, అటువంటి సెటిల్మెంట్స్ని కూడా రాహు శనులు సెకండ్ హౌస్లో రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఫోర్త్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన హోమ్ని రిప్రజెంట్ చేస్తుంది. మన హోమ్ ల్యాండ్ని ఫోర్త్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే 4వ ఇంటి అధిపతి 12th హౌస్లో ఉంటాడో, లేదా 4వ ఇంటి అధిపతి 9th హౌస్లో ఉంటాడో అప్పుడు కూడా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే 12th హౌస్ లార్డ్ 4th హౌస్లో ఉన్నా, 9th హౌస్ లార్డ్ 4th హౌస్లో ఉన్నా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. వేరే దేశాలు వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రాహు, ఎస్పెషల్లీ రాహు కనుక 4th హౌస్లో ఉన్నా, శని 4th హౌస్లో ఉన్నా ట్రావెల్ చేసే అవకాశాలు, అంటే వాళ్ళు ఉన్న చోట నుంచి దూరంగా వెళ్ళి ఉండవలసి వచ్చే పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నా, లేకపోతే లగ్నాధిపతితోటి 6వ ఇంటికి కనెక్షన్ ఉన్నా, లేదా లగ్నాధిపతికి అష్టమాధిపతితోటి కానీ లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్న ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. సుదూర ప్రాంతాల్లో సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు? 6వ ఇల్లేమో సమస్యలను రిప్రజెంట్ చేస్తుంది, అష్టమాధిపతి కూడా సమస్యల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇటువంటి దుష్టానాలని రిప్రజెంట్ చేసే స్థానాలు, ఈ రెండు దుష్టానాలు ట్రావెల్కి, ఫారెన్ సెటిల్మెంట్కి ఏ విధంగా సంబంధం? అది ఎలాగంటే ఒకసారి అర్థం చేసుకోండి. గతంలో అంటే ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళడం అంటే ఈ రోజుల్లో చాలా గొప్ప విషయం. కానీ ఒక 200-300 సంవత్సరాల క్రితం వరకు కూడా అది చాలా బాధాకరమైన విషయం అనమాట.
తన సొంత ఊరిని, తన హోమ్ ల్యాండ్ని విడిచిపెట్టి వేరే దేశం వెళ్ళాలి అంటే అది చాలా బాధాకరమైన విషయం. ఎంతో నష్టం జరిగితే తప్ప, ఎంతో అవమానం జరిగితే తప్ప వాళ్ళ యొక్క సొంత ఊరిని వదిలి వెళ్ళడానికి ఎవ్వరూ ఇష్టపడేవారు కాదనమాట. సో ఈ కారణం చేత 6వ ఇంటికి అష్టమ స్థానానికి, అష్టమాధిపతికి ఎప్పుడైతే లగ్నంతో కనెక్షన్ ఉంటుందో అప్పుడు కూడా ఒక్కొక్కసారి ఫారెన్ ల్యాండ్స్లో సెటిల్ అవ్వడం కానీ, సుదూరమైన ప్రాంతాల్లో సెటిల్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే దశలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి, ఎందుకంటే దశలు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే 9వ ఇంటి అధిపతి దశ, మహాదశ నడుస్తుందో, అలాగే 9వ ఇంటి అధిపతి అంతర్దశ నడిచిన, లేకపోతే 9వ ఇంటి మహాదశ నడుస్తున్నప్పుడు రాహు యొక్క అంతర్దశ నడిచిన ఈ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఫారెన్ ల్యాండ్స్ విజిట్ చేయడం కానీ, 9వ ఇల్లే కాదు, అలాగే 12th హౌస్ కూడా, ఈ 9th హౌస్ 12th హౌస్ ఈ రెండు స్థానాల యొక్క అధిపతుల యొక్క దశలు నడుస్తున్నప్పుడు ట్రావెల్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే మనం ట్రావెల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 3rd హౌస్ని కూడా మనం డిస్కస్ చేయాలి, ఎందుకంటే 3rd హౌస్ క్విక్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు 3rd హౌస్ యాక్టివ్గా ఉన్నప్పుడు, లేదా 3rd హౌస్ లార్డ్ యొక్క దశ నడుస్తున్నప్పుడు ఎక్కువ ట్రావెల్ చేయవలసిన పరిస్థితి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊరు నుంచి మరో ఊరు వెళ్ళడం, అటువంటి ట్రావెల్స్ని, షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ని 3rd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. కానీ సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళడం కానీ, లేకపోతే ఫారెన్ కంట్రీస్లో నివసించడం కానీ అటువంటివి 3rd హౌస్ రిప్రజెంట్ చేయదు. ఓన్లీ క్విక్ ట్రావెలింగ్, షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ని 3rd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో మనం ట్రావెల్ని, ఫారెన్ సెటిల్మెంట్ని ఈ విధంగా చూడొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్, and thank you so much for watching. Keep watching Think Astro. Thank you.